హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ మనము మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాం కదా! సేమ్ ప్రాసెస్ అనమాట. నేను లాస్ట్ వీక్ పూజ సామాన్లు అన్నీ కడిగి శుభ్రంగా తుడిచిపెట్టేసుకున్నాను. కానీ ఇప్పుడు మరలా తొడవాల్సిన పని అయితే వచ్చేసింది. ఏం చేస్తాం, తప్పదు కదా మనకు మంత్లీ వన్స్ ఉంటే. ఇంక ఈ ప్రాసెస్ మామూలే కదా! ఇంక నేనైతే బయట వాకిలైతే శుభ్రంగా కడిగేసేసుకొని, అది ఆరే లోపల ఇంక స్టవ్ గట్టంతా శుభ్రంగా కడిగేసేసుకొని, ముగ్గు కూడా వేసి, పసుపు, కుంకుమ బొట్లు కూడా పెట్టేసేసుకుంటున్నాను. నాకు మామూలుగా ఇట్లా కంపల్సరీ పెట్టుకుంటానండి. నాకు అట్లా అలవాటు. అలా ఉంటేనే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఈరోజు టిఫిన్కి అయితే చపాతీ అయితే కలిపి పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే ఇంక ఈరోజు పిల్లాడికి స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. టైం అయిపోతుంది. ఇంకా చపాతీ అవుతుందో లేదో కూడా తెలియట్లేదు. కానీ కలిపి పెట్టేసాను. ఇంకా ఈ లోపల వాకిలి కూడా ఆరిపోయింది. ఇంక ముగ్గు అయితే వేస్తున్నాను. నేను మామూలుగా అయితే ముగ్గు వేసేటప్పుడు ఏదో ఒకటి కొంచెం కొత్తగా ట్రై చేసి వేద్దాము అని అనుకుంటాను. కానీ కుదరట్లేదండి. నేర్చుకుందామని అనుకుంటున్నాను. అసలు నాకు కుదరట్లేదనమాట. కానీ నాకు ఏదో వచ్చిన ముగ్గులు ఉంటాయి కదా, చిన్న చిన్న ముగ్గులే. కానీ ఈసారి కొంచెం తొందరగానే వేసేసాను. ఎందుకనంటే సింపుల్గా వేసాను కాబట్టి ఏమి కష్టం ఏం లేదు. రంగులు కూడా ఏం వేయలేదనమాట. ఇంకా జస్ట్ ఊరకని అట్లా సింపుల్గా వేసేసుకొని ముగ్గు చూసారా, మాకైతే ఎండ బాగా వస్తుందన్నమాట. ఆ కాసేపటికే ఎండ బాగా అదిరిపోతున్నది. ముగ్గు ఎలాగుందో చెప్పండి. ఇంకా మామూలుగానైతే ఇంకా స్నానం చేసేసుకొని ఇల్లు కూడా అయితే తుడిచేసేసుకుంటున్నాను. ఇంకా ఇంకా మామూలుగానే పూజ సామాన్లన్నీ మళ్ళీ శుభ్రంగా అన్నీ మళ్ళీ తుడిచేసేసుకొని కడిగి ఇంకా బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా మామూలుగా దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు ఏం జరిగిందనంటే మామూలుగా నూనె అయితే అయిపోయిందండి. నేను చూసుకోలేదు. ఇంక ఈరోజు సాటర్డే కదా, నూనె అయితే తీసుకురాకూడదు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా నెయ్యి ప్యాకెట్లు అయితే చిన్నవి 2 ఉన్నాయి. ఇంకా వాటితోనే అయితే ఇంక నేను అంతా అయిపోయిన తర్వాత చూసుకున్నాను. బట్ ఎట్లానో ఇంకా చిన్నవి 10 రూపాయల నెయ్యి ప్యాకెట్లు ఉంటే ఇంకా అవి వేసేసుకొని, కొంచెమే నెయ్యి ఉన్నది వేసేసుకొని దీపం అయితే పెట్టేసుకొని నమస్కారం చేసుకున్నాం. మావాడు కూడా నమస్కారం చేసేసుకొని ఇంకా టైం అయితే అయిపోయింది. స్కూల్కి పరిగెడుతున్నాడు అనమాట. సైకిల్ చైన్ పడిపోయింది పాపం. సైకిల్ కూడా లేదు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఇద్దరు కలిసి వెళ్తారనమాట. ఇంకా ఈ లోపల మిషన్కి బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా అవి కూడా వేసేస్తున్నాను. ఎండ అయితే 9 గంటలకే మామూలుగా లేదండి. సమ్మర్ అయితే బాగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అసలు ఉండలేము కూడా బయట అనిపిస్తుంది అంట. బాగా ఎండ ఉంది. ఇంకా బట్టలు కూడా తొందరగా ఆరిపోతాయి. నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఆరేద్దామని అనుకున్నా. కానీ మిషన్ బట్టలు అయితే అయిపోయినాయి. ఇంక మనము ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, చేసేసుకొని వెళ్ళిపోతే మనం వచ్చేసరికి బట్టలు కూడా ఆరిపోతాయి కదా అని అనేసి ఇంక నేను అవి అయితే వేసేసుకొని క్లిప్పులు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మామూలుగా అయితే ఈరోజు స్కూల్లో గేమ్స్ ప్లస్ మామూలుగా మనకు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఫస్ట్ క్లాసు, సెకండ్ అట్లా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు అవార్డ్స్ కూడా ఇస్తున్నారనమాట. ఈ ఇయర్ మా వాడికైతే మిస్ అయిపోయింది. ఇంకా అందుకని నేను కొంచెం మామూలుగా మా వాడికి అట్లా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కొంచెం ఎర్లీగానే వెళ్తాను. ఇంక లేదు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదని అనుకొని ఇంకా ఎండలో కొంచెం జుట్టు కూడా ఆరబెట్టుకుంటున్నాను. ఎందుకనంటే కొంచెం డాండ్రఫ్ కూడా తగ్గిందండి. కొంచెం ఎండకు ఆరబెట్టుకుంటూ కూడా మా స్కిన్ బాగానే ఉంటుంది కదా అని చెప్పి కొద్దిగా డి విటమిన్ వచ్చినట్లు ఉంటుంది. కొద్దిగా జుట్టు కూడా ఆరిపోతుంది కదా, అందుకని కాసేపు ఎండలో కూడా జుట్టు అంతా ఆరబెట్టేసుకొని ఇంకైతే నేను మామూలుగా ఇంకా రెడీ అయిపోయాను అనమాట. స్కూల్కి అయితే వెళ్ళాలి కదా. అప్పటికే 10:30 అయిపోయింది. ఇంక నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. పాపం మావాడు పొద్దున వెళ్ళేటప్పుడు కూడాను ఇంకా చపాతీ కూడా చేయలేకపోయే, టైం లేక కొంచెం పెరుగన్నం కల్పించాను. వాడు హడావిడిగా వెళ్ళిపోయే, టైం అయిపోతుంది అన్నట్టు. ఇంక మొత్తానికైతే ఇంక నేను కూడా బయలుదేరుతున్నాను. 10:30 అయింది. అక్కడ ప్రోగ్రామ్ ఎంతవరకు అయిపోయి ఉంటుందో కూడా తెలియట్లేదు. ఇంకా నేను మామూలుగా అన్నీ బయట పెట్టేసుకున్నాను. మా మెయిన్ తాళం అయితే బయట ఇంట్లోని పెట్టి మర్చిపోయచ్చు. ఇంక మళ్ళీ పోయి తాళం తీసేసుకొని తాళాలు కూడా వేసేసుకొని వెళ్తున్నాను. ఇంక మామూలుగా అయితే ఈరోజు స్కూల్లో చెప్పాను కదా ప్రోగ్రామ్ అని, ఇంకా రన్నింగ్ రేస్ పోటీ జరుగుతున్నది. పిల్లలైతే మామూలుగా పరిగెట్టట్లేదనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంటికి కూడా వచ్చేసాను. కాసేపు అక్కడ ఉండేసుకొని నాకైతే నిజంగా ఈ ఎండకి అక్కడ ఎక్కువసేపు కూడా ఉండాలని అనిపించలేదండి. విసుగు పుడుతున్నది ఎండలకి. ఇంక నేను కాసేపు ప్రోగ్రామ్ చూసేసుకొని ఇంటికి కూడా వచ్చి చపాతీలు అయితే చేసేసాను. నేను కూడా పెరుగన్నమే తిందామని అనుకున్నా. ఇంక మా వాడు వచ్చాడు అనుకోండి, ఇంక ఇప్పుడు మరలా పెరుగన్నమేనా అని అంటాడు. అందుకని కొంచెం చపాతీ చేసామనుకో, కొద్దిగా చపాతీ పప్పు వేసేసుకొని తిని కొంచెం పెరుగన్నం తింటే కొంచెం బాగుంటుంది కదా అని చపాతీ కూడా చేసేస్తున్నాను. ఈ చపాతీ చేసేసరికి అక్కడికి 12 అయిపోయిందనమాట. నిజంగా నాకైతే అసలు ఒళ్ళంతా షివర్ అయిపోయినట్లు అయిపోయింది. ఇంకొంచెం చపాతీ ఉంటే అది కూడా తినేసి, ఇంక సమ్మర్ అయితే స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఇంకా ప్రతిరోజు డైలీ రొటీన్లోకి మజ్జిగ కూడా యాడ్ చేసుకోవడం చాలా మంచిదనమాట. ఇంకో పెరుగు ఉన్నది ఆల్రెడీ. ఇంకా అదైతే మజ్జిగ చేస్తున్నాను. ఇంకా ఇదైతే ప్యాకెట్ పెరుగు కాబట్టి వెన్నేం రాదు. మనం చిలికే పని కూడా ఏం లేదు. జస్ట్ ఊరకనే అట్లా అనేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే ఒక్కొక్కసారి సాల్ట్ లేకుండా తాగుతాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మజ్జిగ కూడా తాగేసుకుంటున్నాను. ఇంకా డైలీ మజ్జిగ లేకపోతే కూడా బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది అనమాట. ఇంక తినేసి మజ్జిగ కూడా తాగేసుకొని పొద్దున్న సామాన్లు కడిగి పెట్టాను. ఇంకా అవి మళ్ళీ అక్కడే ఎందుకని ఎప్పటికప్పుడు సర్దుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా సామాన్లు కూడా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంక ఈ పని అయిపోతానే ఇంక పని అయిపోయింది అని అనుకోవడానికి లేదు. ఇంక మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఏం చేయాలి,
కూర ఏం చేయాలి, మళ్ళీ అన్నం చేసుకోవాలి. ఇప్పటికే 12 అయిపోయింది. కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంక చపాతీ ఉంది, కొంచెం పప్పు ఉంది, కొంచెం అన్నం చేసేసుకొని పెరుగేసేసుకొని తింటే సరిపోతుందని అనుకుంటున్నాను. చూడాలి, ఇంక మా వాడు వచ్చి వాడు అడిగితే ఇంకేమన్నా చేస్తే చేస్తాను. లేకపోతే ఈ పూటకి అలానే సర్దేసేసుకొని సాయంత్రానికి ఏదో ఒకటి చేసుకోవచ్చు అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఇంకా ఇంతేనండి ఈ రోజుటి వ్లాగ్ అయితేను. ప్లీజ్ అండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.